వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. విష్ణు పురాణం 16వ భాగంలోకి వచ్చాం. శశాదుని వంశంలో ఉన్నటువంటి రాజులందరి గాథలు శ్రీరాముడి గాథతో సహా మహర్షి తెలియజేస్తున్నారు శిష్యుడికి. తర్వాత ఏం చెప్పబోతున్నారో చూద్దాం. ఈ ఇక్ష్వాకునందనుడైన నిమి అని నిమిగా యొక్క గాథని చెప్తున్నారండి. చాలా విశేషమైన గాథ. ఈ నిమి చక్రవర్తి మన శరీరాల్లో ఇమిడి ఉన్నాడు, మానవ శరీరంలో ఉన్నాడనమాట. ఈయన 1000 సంవత్సరాల పరిమితి, 1000 సంవత్సరాలు పెట్టుకుని ఒక యజ్ఞం చేయాలని సంకల్పించాడట. తన కులగురువైన వశిష్ఠుని రప్పించి ఆ సంకల్పం చెప్పాడు. చెప్తే ఈయన ఏమన్నాడు వశిష్ఠుడు, రాజా, ఇంద్రుడు 500 సంవత్సరాల పాటు చేసే యజ్ఞం చేయడానికి నిశ్చయించుకుని నన్ను హోతగా నిశ్చయించాడు. నేను వెళ్ళాలి కదా, అది పూర్తయ్యాక వస్తాను, నీ యజ్ఞం చేయిస్తానని చెప్పాడు. నిమి ఒప్పుకున్నాడు. నిమి ఏమనలా, అతను నిశ్శబ్దంగా ఉన్నాడు, ఊరుకున్నాడు. తన మాటకి రాజు సమ్మతించినట్టు భావించి వశిష్ఠుడు వెళ్ళి ఇంద్రుడి యజ్ఞం చేయించడానికి వెళ్ళిపోయి అది పూర్తయ్యాక వచ్చాడు. 500 సంవత్సరాల తర్వాత వచ్చాడట. ఎంత జీవన ప్రమాణాలు ఉన్నాయో చూడండి వాళ్ళకి. అప్పటికి నిమి ఏం చేశాడట, గౌతమ మహర్షిని హోతగా పెట్టుకుని యజ్ఞం చేయిస్తున్నాడు. వశిష్ఠుడు వచ్చేసరికల్లా గౌతముడు హోతగా కనపడ్డాడు, యజ్ఞంలో నెయ్యి వేస్తున్నాడు, ఆజ్యం పోస్తూ కనపడేసరికల్లా, నేను కదా ఈ వంశీయులకి గురువుని, నీకు తెలియదా, నువ్వు హోతగా ఎందుకు ఒప్పుకున్నావు అన్నట్టుగా చూశాడట. చూసేసరికల్లా చూసి యజ్ఞశాలలో బాగా అలసిపోయి ఒక పక్కన పడుకుని నిద్రపోతున్నట్ట నిమి చక్రవర్తిని. అతన్ని ఏమన్నాడు, నన్ను అలక్ష్యం చేసి ఇంకొకటితోటి యజ్ఞం చేసిన గురుద్రోహి, వీడు విదేహుడగుగాక, అంటే దేహం లేనివాడగుగాక అని శపించాడట. ఆ కేకకి రాజు లేచి కోపించి, కోపం వచ్చేదానికి, నా ఎందు ఏమిటో తప్పు, అదేమిటో నిరూపించు, తప్పు నిరూపించి శపించు, నిరపరాధులైన శిష్యులను నిగ్రహించి శపించే గురువు ఎంత శాంతుడైనా అలాంటి గురుని ఎందు భక్తియుక్తులు విడిచి శిష్యుడు ఏం చేసినా సరే తప్పులేదు. నేను నిరపరాధిని, నేనేం చేశానో నా తప్పు నిరూపించి నువ్వు నన్ను ఏ మాటైనా అందు కానీ, కాబట్టి నువ్వు కూడా విదేహుడివై నీచ వృత్తితోటి ప్రవర్తించు, నిన్ను ఇంత మాట అన్నావు కాబట్టి అని ప్రతిశాపం విడిచాడు. అయితే శరీరం విడిచేశాడు నిమి. వశిష్ఠుడు శరీరం విడిచి తన తేజస్సుని యోగ విద్యాబలంతో మిత్రావరుణుల యందు ఉంచాడట. అయితే ఏమైంది, కొన్నాళ్ళకి ఊర్వశిని చూసి మోహించిన మిత్రావరుణుల తేజస్సు జారిపడి రూపం ధరించగా వశిష్ఠుడు పునః శరీర ధారణం జరిగింది. అతను మళ్ళీ జీవించేశాడట. నిమి శరీరాన్ని వీళ్ళు ఏం చేశారు, గౌతమాది మునులు నూనెతో గంధంతో పాకం చేసి ఆరంభించిన యజ్ఞాన్ని పూర్తి చేశారు. అయితే ఈ యజ్ఞ భాగాలు తీసుకోవడానికి వచ్చిన దేవతలు సంతృప్తులయ్యి రాజు ఎక్కడా అని అడిగి జరిగింది తెలిసి తిరిగి శరీరం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకి కనిపించక అక్కడక్కడే తిరుగుతున్నటువంటి నిమి ఏమన్నాడంటే, సుర్లారా, నాకు ఆ శరీరం వద్దు, అది దుఃఖానికి మూలము, ఎలాంటి దుఃఖానికైనా కారణం శరీరమే, రోగాలకి, భ్రాంతికి, అశాంతికి, అజ్ఞానానికి ఆలవాలమే శరీరము. అలాంటి శరీరంతో మునుపు నేను అనుభవించిన దుఃఖాలన్నీ చాలు, నాకు శరీరం వద్దు, నా కోరిక తీర్చండి. అందరూ ఆదరించేటట్టుగా లోకుల కన్నులలో ఒక రూపంలో ఉండి సమస్త వస్తువుల్ని చూసేలాగా మీరంతా ఏకవాక్కుగా నాకు ఒక్క వరాన్ని మాత్రం ఇవ్వండి అని అడిగేసరికల్లా అప్పుడు ఇంద్రాదులు తథాస్తు అని ఆకాశానికి దివికి వెళ్ళిపోయారట. అప్పటి నుంచి ఈయన నిమి అందరి కళ్ళల్లోనూ అంటే జీవుల యొక్క నేత్రాలలో ఉండటం మొదలుపెట్టాడు. మనం కన్ను మూయటం, తెరవటం, ప్రతి వస్తువుని పరిశీలించడం అనేది వాళ్ళ కళ్ళల్లో నిమి ఇమిడి ఉండటం వల్ల జరిగింది. అందుకని మనం నిమేషము అంటాం. దేవతలు అనిమేషులండి, వాళ్ళకి రెప్పపాటు ఉండదు. ప్రాణులకే ఉంటుంది, మనకే భూలోకంలో పుట్టిన వాళ్ళకి, మనలో కూడా రెప్పపాటు లేనిది ఉంది. చేపకి రెప్పపాటు ఉండదు, మిగిలిన అందరూ రెప్పలారుస్తాం కదా. ఆ చూసేటువంటి దాన్ని నిమేషము అంటారు, రెప్పపాటుని. అతను నిమి ఆ రూపంలో ఉంటాడట. అయితే ఏమైంది, ఈ లోకల్ నిమి శాపం వల్ల విదేహుడు అవటం వల్ల విదేహుడని కూడా చెప్పబడేవాడట. రాజు లేని రాష్ట్రంలో ప్రజలకి ఏవో ఒక బాధలు కలుగుతాయని ఆలోచించి ఈ గౌతమాది మహాశైలి మునులు వీళ్ళంతా ఆయన యజ్ఞం చేశారు కదా, గౌతముడు తదితరులు ఆయన గ్రూప్ అంతా, వాళ్ళు ఏం చేశారు, నిమి కుడి భుజాన్ని మదించేశారు కల్లా అతని భుజంలో ఇంచి ఒక శిశువు పుట్టేట. శరీరాన్ని ఏం చేశారు వాళ్ళు, గంధము నూనె అవి రాసి అట్టబెట్టారు, తైలపాకం చేసి పెట్టారు. అందులో ఆయన భుజాన్ని బాగా మతిస్తే అందులోంచి ఒక శిశువు పుట్టాడట. అతనికి జనకుడు అని పేరు పెట్టారు. అయితే ఆ జనకుడికి పట్టం కట్టారు. ఆ జనకుడి ఏలుబడిలో ఉన్న దేహానికి విదేహ అని వచ్చింది. అందుకే మనం సీతాదేవిని విదేహ ప్రాంతానికి చెందిన రాకుమారి కాబట్టి వైదేహి అంటాం. తెలిసిందే కదా విదేహ మనకి.
అయితే జనకుని కుమారుడు మిథిలుడు. ఈ రాజు నివసించడం వల్ల మిథిల అనే ప్రాంతం వచ్చింది. అందుకే సీతాదేవిని మైథిలి అంటాం. మిథిలా నగరానికి చెందినటువంటి రాజకుమార్తె కాబట్టి మిథిలా నగరానికే రాముల వారు వెళ్ళాడు. అయితే మిథులుని వంశం క్రమంగా పెరిగిందట. వాళ్లలో శీరధ్వజుడు అనేవాడికి చాలా కాలం సంతానం లేదట. అతను పుత్రకామేష్టి చేయాలని సంకల్పించి దానికి తగిన స్థలం నిర్ణయించి దున్నిస్తుంటే నాగేటి చాలులో ఒక శిశువు దర్శనమిచ్చింది. ఆ శిశువు మహాలక్ష్మి అంశ. ఆ నాగేటి చాలునే సీత అంటారు. కాబట్టి ఆమె దాని నుంచి పుట్టింది కాబట్టి ఆ బిడ్డకి శీరధ్వజుడు సీత అని పేరు పెట్టాడు. ఈ రాజుకే ప్రసిద్ధమైన నామం జనకుడు. అదే అతను అందుకని జనక మహారాజు కూతురు కాబట్టి జానకి అంటాం సీతాదేవిని. అయితే ఆ వంశంలో వాళ్ళందరికీ కూడా జనకుడు అనేది వాళ్ళ గౌరవనామధేయంగా ఉంటుంది. చాలా విశేషమైన వంశం వాళ్ళది. ఈ జనకుని కుమారుడు కుశధ్వజుడు అసాధారణ బలపరాక్రమాలు కలిగినవాడు. కాశీనగరాధిపతి అయి పట్టం కట్టుకుని ఉండేవాడు. క్రమంగా కుశధ్వజునికి ప్రపౌత్రులతోటి వంశాభివృద్ధి కలిగింది. విశేషించి చెప్పవలసింది ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నదే జనక వంశంలో పుట్టిన వాళ్ళందరూ జనకనామధేయులై ప్రభుత్వాన్ని నడుపుతూ ఆత్మవిద్యాపరాయణులై ముక్తి పొందటం. ఇది పూర్వవంశ రాజుల చరిత్ర అని పరాశరుడు చెప్పగా విన్నటువంటి మైత్రేయుడు చాలా సంతోషం గురుదేవ, సూర్యవంశం గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు చంద్రవంశ రాజుల గురించి చెప్పమంటే ఇప్పుడు పరాశరుడు చంద్రవంశ రాజుల గురించి చెప్తున్నారు. అంతకు సృష్టికర్త అయిన నారాయణుని నాభిపద్మం నుంచి బ్రహ్మ పుట్టాడు. ఆయన మానసపుత్రుడు అత్రి కుడికంటి నుంచి బ్రహ్మాంశతోటి చంద్రుడు జన్మించాడు. చిన్నతనం అందే చంద్రుడు చలించని మనసుతోటి అకుంఠిత దీక్షతోటి బ్రహ్మని గురించి తపస్సు చేశాడట. ఆ తపస్సుకి మెచ్చి బ్రహ్మ లతలకు, వృక్షాలకు, ఓషధులకు, బ్రాహ్మణులకు, నక్షత్రాలకు అత్యంతము స్రవించే కిరణాలు కలుగునట్లుగాను అధిపతిగా వరం ఇచ్చాడు. కిరణాలకు అధిపతి కూడా చంద్రుడే. తర్వాత చంద్రుడు రాజసూయాది యజ్ఞాలు చేసి అశ్విని మొదలైన దక్షపుత్రికలు 27 మందిని భార్యలుగా పరిగ్రహించాడు. సహజ సుందరాకారుడైన సుధాకరుడు వారితో వినోదిస్తూ ఆనందంగా పెరుగుతూ ఉన్నాడు. అలాంటి వయసులో చంద్రుడు దేవగురువైన బృహస్పతి వద్దకు శాస్త్రజ్ఞానం కోసం విద్యార్థిగా అతని ఇంటనే ఉన్నాడు. గురువుని గురుపత్నిని సేవిస్తూ భక్తితో ప్రవర్తిస్తూ చదువు సాగిస్తున్నాడు. అలా ఉండగా ఒకనాడు గురువు ఇంద్రుడు చేసే యజ్ఞానికి అమరావతికి వెళ్తూ, చంద్ర నువ్వు ఇక్కడే ఉండు, ఇంతకుముందు చెప్పిన పాఠాలు వల్లవేస్తూ ఉండని చెప్పి వెళ్ళిపోయాడు. అవి చంద్రుడు అలాగే ఉండి గురుపత్నికి అవశ్యమైన సహాయం చేస్తూ చదువుకునేవాడు. గురుపత్నికి చంద్రుని రూపము, అందచందాలు మానసికంగా మార్పు కలిగించాయి. ఆ సుందరి చక్కగా అలంకరించుకుని గోముగా నడుస్తూ చిరునవ్వులు చూపులు తూపులుగా చంద్రుని వద్దకు వస్తూ ఏవేవో పనులు చేస్తూ తిరుగుతూ ఉండేది. గురుదారైనటువంటి తారాదేవి అలా సవిలాసంగా తిరగటము, సన్నసన్నగా అంటూ ఉండటము, కబుర్లు చెప్పటము, ఏకాంతము చంద్రుడికి మనోవికారం కలిగించింది. క్రమంగా కలిసి ఆనందించడంలోకి దిగారు. తారాచంద్రుల విలాస వికార చేష్టలు పెచ్చు పెరిగిపోయినాయి. పరకాంత పైగా గురుపత్ని అనే ఆలోచన లేక చంద్రుడు తారా విలాసాలకి లొంగిపోయి ప్రియురాలుగా చేసుకున్నాడు. ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు చంద్రుడు తారతో అన్నాడు, మన చేష్టలు గురువు గనక తెలిస్తే మన బతుకులు వీధిలో పడతాయి. ఇప్పుడే అటు ఇటు విసవిసలు గుసగుసలు వినపడతాయి కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పాడు. చంద్రుడి మాట విని తారేమంది, చంద్ర మన్మధుడు నన్ను నీ దానిగా చేశాడు, ఇక నాకు ఇక్కడ భర్త ఎవరు, నాకు ఇల్లు వాకిలి సంసారం ఎలాంటి ఆశ లేదు, నీ గాఢాలింకరమే నా బతుకు, పద నువ్వు ఎక్కడికంటే అక్కడికి నేను వచ్చేస్తాను నీతో పాటు అని చెప్పింది. తార మాటలు విని చంద్రుడు సరేనని తన నివాసానికి తీసుకెళ్ళిపోయాడు. హాయిగా కలిసి ఉండేవాళ్ళు. దేవగురువు ఇంద్రుని యజ్ఞం పూర్తి చేసి అందరితోటి సంతృప్తిగా సంభావనలు అందుకుని నివాసానికి తిరిగి వచ్చాడు. ఇల్లు చిలుకలేని పంజరంలాగా ఉంది. తార చంద్రునితో వెళ్ళిపోయిందని తెలిసి విచారించి కోపించి వెళ్ళి ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడు ఆశ్చర్యాగ్రహాలకు లోనే కొంతసేపు ఆలోచించి మునులందరినీ పిలిచాడు. చంద్రుని నీచకార్యం వారికి చెప్పి వెళ్ళండి, నయావన్నా భయానా ఒప్పించి తారని అప్పగించేట్టు చేయండి, కాదంటాడా కోపించి అదిలించి అయినా సరే తారని తీసుకురండి అని పంపించాడట. మునులు చంద్రుడి వద్దకు వెళ్ళి తగిన సత్కారం సంభాషణలు అయ్యాక నిష్ఠూరంగా బోధించారు. రోహిణీ వల్లభ, ఎప్పటికప్పుడు శృంగార విలాసాలను, కువలయానందాన్ని కలిగించే చల్లని గుణాలను, సమయానుసారంగా దేవతలకు మేలు కలిగించే సద్బుద్ధి, గురువునందు ఉండవలసినటువంటి భక్తి విడిచి గురుదార అయిన తారని ఎత్తుకురావడం పాపకార్యం కదా. నువ్వు చేసిన ఈ తప్పుడు పనికి ఇంద్రాదులు నీపై కోపమనస్కులుగా ఉన్నారు. ఎందుకు ఈ రగడ, తారని విడిచిపెట్టు, ఈ లోకంలో నీకు వచ్చినటువంటి అపకీర్తిని బాపుకో అని చెప్పారు. చెప్పేసరికల్లా చంద్రుడు తిరగబడ్డాడు.
ఇప్పుడు తన మంత్రి యొక్క భార్యను తీసుకొచ్చానని నన్ను నిందిస్తాడా? తను అట్లాంటి పనులు చేయలేదా? గౌతమ మహర్షి భార్య కోసం ఆశపడి తను కోడికోత కోసి మునిని మోసగించి ఆయన భార్యతోటి కలిసినవాడు చివరికి ముని శాపానికి గురి ముడుచుకుపోయిన శరీరంతో ఇల్లు చేరాడు. నాకు బుద్ధి చెప్తాడా? వెళ్ళండి వెళ్ళండి, అతని చేష్టలను ఎవరికి తెలీదు, నేను తారని విడిచేదే లేదని ముందుకెత్తేశాడు. దాంతో మునులు మొహమాట పడి ఇంకేం చేయాలో తెలియక చంద్రుడితో చెప్పేసరికల్లా ఇంద్రుడు కోపగించి వాళ్ళలో వాళ్ళు శపించుకోలేదండి. దేవగణాలతోటి బృహస్పతితో కలిసి వెళ్ళి సత్యలోకానికి వెళ్ళి ఈ తారా శశాంక వృత్తాంతం అంతా బ్రహ్మదేవుడికి తెలియజేశారు. ఆయన బ్రహ్మ కోపించి అన్ని విధాలా పెద్దలైన మునులను కొంతమందిని ప్రేరేపించి మీరు వెళ్ళండి, చంద్రుడికి నేను చెప్పానని చెప్పి తారని తీసుకురమ్మన్నారు. అనేసరికల్లా సరే. ఆయన ఏమన్నాడు? చంద్రుడు నవ్వుతూ చెప్పాడట, బ్రహ్మ మాటలుగా మీ మాట విన్నాను మంచిదే, కానీ తారని విడిచిపెట్టను. సాధించాలని అంతా కలిసి పోరాటాన్ని దిగుతారా? ఏం చేస్తారో చేయండి, చూస్తానన్నాడు. అమ్మాయిని మాత్రం తారాదేవిని మాత్రం విడిచిపెట్టనన్నాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళేసరికల్లా ఇప్పుడు వీడిని ఏం చేయాలి అనేది బ్రహ్మ కూడా తెలియలా, కాలానికి వదిలిపెడదామని ఊరుకున్నారు. ఇప్పుడు ఏం చేశారు? అంగిరసాదులు మునులు ఆలోచించుకుని ఇంద్రుణ్ణి బృహస్పతిని ముందుంచుకుని కైలాసానికి వెళ్ళారట. చంద్రుడు చేసిన దుశ్చర్య, తార యొక్క దుష్ప్రవర్తన పరమేశ్వరుడికి చెప్పేసరికల్లా ఆయన ఏం చేశాడట? ఆగ్రహోదగ్రుడై దేవసైన్యంతో చంద్రుడి మీద దాడికి వెళ్ళాడు. శంకరుని రాక తెలిసిన చంద్రుడు రోషభీషణాకారుడై తన సైన్యాన్ని కూడా సమకూర్చుకుని ఎదిరించాడు. యుద్ధం చేశారు. అయితే శుక్రుడు గురువుకి శత్రువు కనుక శుంభాది రాక్షసులను వారి వారి సైన్యంతో చంద్రుడికి తోడుగా పంపాడు. చంద్రుడు మరింత బలము ఉత్సాహము కలవాడే శంకరునితో పోరాడుతున్న సమయంలో బ్రహ్మ వచ్చి యుద్ధాన్ని ఆపి చంద్రుడిని దూరంగా తీసుకెళ్ళి బాగా గట్టిగా కేకలేసి కొన్ని చల్లచల్లగా మాటలు కూడా మాట్లాడి నచ్చజెప్పి ఒప్పించి ఈ తారని తీసుకొచ్చి గురువుకు అప్పచెప్పాడు. శివుడు శాంతించి బ్రహ్మాన్ని ప్రశంసించి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. కానీ అప్పటికే తార గర్భవతిగా ఉంది. బృహస్పతి గ్రహించి నీ గర్భాన ఉన్న శిశువు నా వల్ల కలిగిన వాడు కాదు కాబట్టి వీడిని ప్రసవించి విడిచిపెట్టి రమ్మని చెప్పాడట. ఈమె ఒక తోటలో శిశువుని ప్రసవించి పిల్లవాడిని అక్కడే వదిలిపెట్టి వచ్చింది. ఆ శిశువు దివ్యతేజో విలాసుడే మోహనాకారంతో ఉన్నాడు. వాడిని చూసిన తర్వాత పిల్లవాడిని చూసేసరికల్లా గురువు కూడా బృహస్పతికి కూడా వాడు తనకే కావాలనిపించేసరికల్లా వీళ్ళు ఇద్దరు ఈ కుమారుడు నావాడంటే నా భార్యకు పుట్టాడు కాబట్టి నావాడని గురువు, నా వల్ల కలిగాడని చంద్రుడు ఇద్దరు పోరాడుకున్నారు. వీళ్ళంతా ఏం చేశారు? తారాదేవిని తీసుకెళ్ళి అడిగారు, అమ్మ ఈ శిశువు ఎవరి వల్ల కలిగాడు ఏమిటి అని అడిగితే ఆవిడ చెప్పలేదట. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి సందేహించకుండా ఇతను ఎవరి శిశువో చెప్పమంటే ఆవిడ ఇతను చంద్ర శిశువే అని చెప్పంగానే ఏం చేశాడు? బ్రహ్మదేవుడు శుక్రుడిని ఒప్పించాడు. శుక్రుడు కాదు, మన బృహస్పతిని ఒప్పించాడు. ఇతని కుమారుడు కాదు, అమ్మాయి ఒప్పుకుంది కాబట్టి నువ్వు నీ భార్యను తీసుకుని వెళ్ళిపో, శిశువుని చంద్రుడే తీసుకుంటాడని చెప్పారు. చంద్రుడు ఏం చేశాడు? ఈ శిశువుని ఆదరంగా ఎత్తుకుని ముద్దులాడుకుంటూ కుమారుడిని తీసుకెళ్ళి తనకి అత్యంత ప్రియతమ భార్య అయిన రోహిణికి అప్పచెప్పాడట. ఆమె ఆ బుధుడు అని పేరు పెట్టి ఆ పిల్లవాడిని లాలించి పెంచింది. బుధుడు పెరిగి పెద్దవాడై తపస్సు చేసి అధిక తేజోమూర్తి అయి గ్రహమండలిలో ఒకడుగా ఉన్నాడు. మనుపుత్రి అయిన ఇళయందు కుమారుణ్ణి కన్నాడు. ఇతని ఆ బిడ్డ పేరే పురూరవుడు. ఇంతకుముందు మనం ఇళాదేవి కథ చెప్పుకున్నాం. ఆ ఇళ్ళ కథలో పురూరవుడు ఈ బుధుడు, తారాచంద్రుల సంతానమైన బుధుడే పురూరవుని యొక్క తండ్రి. పురూరవుడు ఆదిశేషుని, ఆది వరాహాన్ని, అష్టదిగజాలను భూభారం వహించడం విషయంలో తక్కువ చేస్తాడు. అంటే అంత భూభారాన్ని వహించాడు, అంత గొప్ప రాజుగా ఉన్నాడట. దానంలో కల్పవృక్షాలను, చింతామణిని సిగ్గుపడేలాగా చేస్తాడు. అందచందాల్లో జయంతుణ్ణి, మన్మధుణ్ణి, చంద్రుణ్ణి కూడా కించపరచగలడు. ధైర్యంలో మేరుమందర పర్వతాలను నగుబాటు చేస్తాడు. సప్తద్వీపాలను తన ఆజ్ఞలో ఉంచుకుని తన చరిత్రని భావితరాలకి ఆదర్శంగా చేస్తూ భూపరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పురూరవ చక్రవర్తి సంతానం గురించి వస్తుంది. ఒకనాడు ఉద్యానవనంలో విహరిస్తూ ఒక గున్నమావిడి చెట్టు కింద విశ్రాంతిగా కూర్చునుండగా ఒకంతసేపటికి చెలికత్తెలతోటి ఆ ప్రాంతానికి వనవిహారానికి, భూలోక విహారానికి వచ్చినటువంటి దేవవేసి అయినటువంటి ఊర్వశి, ఈవిడ ఎలాగా నరనారాయణులలో నారాయణుని తొడ నుంచి జన్మించింది. పూర్తిగా రంభాది మేనక లాంటి వారిది కాదనమాట, ప్రత్యేకమైన జన్మ కలిగింది. ఆమె సవిలాసంగా చూస్తూ ఉండగా ఈ పురూరవుడు ఆమెను చూశాడు. పద్మాక్షి, నువ్వెవరు? దివ్యస్ఫూర్తితో ఉన్నాయి నీ రూపురేఖలు, నీ తేరు చూస్తే ఒక ప్రత్యేకమైన విలాసం కనపడుతుందంటే ఈవిడ ఈ పురూరవుని అందచందాలకి మెచ్చి, రాజా నా పేరు ఊర్వశి, దేవకాంతని, కొన్నాళ్ళు భూమి మీద ఉండవలసి వచ్చింది, ఇలా వచ్చాను, నీకోసమే వచ్చానని చెప్పింది.
ఈ ఊర్వశి మాటలు విన్నటువంటి పురూరవుడు కూడా పరవశుడైపోయి నన్ను ఆనందపరచు, నన్ను ప్రేమించు, నాతోటి ఉండు, నన్ను వివాహం చేసుకోమని ఆమెను అడిగాడు. అడిగేసరికల్లా ఈవిడ ఏమంది, అలాగే తప్పకుండా ఉంటాను, నా దగ్గర 2 గొర్రె పిల్లలు ఉన్నాయి, వీటిని రెండింటినీ నువ్వు కాపాడాలి, నీ వల్ల వాటికి ఏ అపాయము రాకూడదు, తర్వాత నువ్వు దిగంబరుడిపై నా కంట పడకూడదు, ఆ సమయంలోనే నేను నిన్ను వదిలిపెట్టి వెళ్తా, లేకపోతే నేను నీతోటే ఉంటాను, నాకేమో ఆహారం నెయ్యి, నేను నెయ్యే తింటా, ఇంకేమీ తినదట ఊర్వశి, దానికి లోపం రాకూడదు, ఇవి నా ప్రమాణ వాక్కులు అని చెప్పింది. చెప్పేసరికి పురూరవుడు నీ మాట దాటకుండా ప్రవర్తిస్తా అని మాట ఇచ్చి ఊర్వశిని చేరదీసుకున్నాడు. ఇద్దరూ ఒకటై భోగానుభవంతో పరమానందమూర్తులుగా ఉండేవాళ్ళు. ఊర్వశి సురలోకం విడిచి నరలోకంలో ఉండటం వల్ల దేవలోకంలో కొంత భోగభాగ్యాలకి కొంచెం తక్కువైతే విశ్వావసుడు అనేటువంటి గంధర్వుడు ఆలోచించి వాళ్ళకి ఎడబాటు కలిగించడం కోసం ఒకనాటి రాత్రి వాళ్ళు ఏకాంత స్థలంలో ఉండగా ఒక గొర్రెని ఎత్తుకుపోయాడట. అయితే ఈ గొర్రె ఏం చేసింది, అవి వెళ్తున్న గొర్రెపిల్ల పైనుంచి వినేవాళ్ళకి విసుగు పుట్టేలాగా అరవటం మొదలుపెట్టిందట. ఎప్పుడైతే ఈ గొర్రెపిల్ల దీనంగా అరవటం మొదలుపెట్టిందో ఈ ఊర్వశి ఏమందట, ఎవడో దొంగ నా గొర్రెని ఎత్తుకుపోయాడు, వెళ్ళి తీసుకురా అని పదే చెప్పిందట. పురూరవుడు ఆమె మాట వినిపించుకోలేదట. అయితే ఇంతలో ఏమైంది, ఆయన వివస్త్రుడిగా ఉన్నాడు, అర్ధరాత్రి సమయం, వెళ్తే ఈమె నన్ను చూస్తుందేమోనని భయపడి గబుక్కున వెళ్తే ఈమెకి నేను కనపడతానేమో దిగంబరంగా అని ఆయన వెళ్ళలేదట. అయితే ఇంతలో ఏం చేశాడట, ఆ విశ్వావసుకి ఇంకొక గంధర్వుడు సాయం వచ్చి ఆ 2వ గుర్రెని కూడా ఎత్తుకుపోయాడు. అది ఇంకా విచార సూచకంగా అరవటం మొదలుపెట్టింది. దాంతో ఊర్వశి కోపించి, ఓ రాజా, నా కొడుకుల్ని దుర్మార్గులు ఎత్తుకుపోతుంటే అరిచిన అరుపులు వినపడ్డలేదా నీకు, కదలకుండా మెదలకుండా కూర్చున్నావు, ఇది నీచుల పని, నిన్ను కలిసి అనాథనయ్యాను, నీ వల్ల చూడు నా జీవితం ఇటు అయిపోయింది, ప్రాణానికి ఒక ఎత్తుగా పెంచుకున్న గొర్రె పిల్లల్ని ఎవరో ఎత్తుకుపోతుంటే దాన్ని రక్షించలేని పురుషుడు నాతో ఉండటం ఏమిటి అని ఆవిడ నానా తిట్లు తిట్టేసరికి దాంతో ఈ పరుషవాకలకి కోపించినటువంటి ఈ పురూరవుడు నిద్ర మంచం మీద నుంచే ఒంటి మీద కట్టుబట్టలేదన్న ధ్యాస లేకుండా కోపంతో లేచాడు. మంచానికి పక్కన నిలబెట్టి ఉన్న తన ఖడ్గాన్ని పుచ్చుకుని పరిగెత్తపోయేసరికల్లా ఎట్లా ఏమనుకున్నాడు, ఇది చీకటి మాటన ఊర్వశి తనని చూడదని నమ్మాడు. దీపం ఆర్పేశాడట ఆయన, చీకట్లో పరిగెత్తేసరికల్లా గంధర్వులు రాజు ఐడియా తెలుసుకుని ఆయన దీపం ఆర్పేశాడు. ఊర్వశి ఈయన్ని దిగంబరంగా చూడదని మెరుపులు పుట్టించారట ఆకాశంలో. అయితే ఈ పుట్టించిన మెరుపుల్లో రాజు తొందరపాటుతోటి వివస్త్రుడిగా ఉన్న దానిని ఈమె ఊర్వశి చూసేసింది. చూడగానే మొదట చేసిన శపథం ప్రకారము ఆమె దివికి వెళ్ళిపోయిందట. గంధర్వులు ఆ 2 గొర్రె పిల్లల్ని కింద పడేశారు. వాటి వెనకాల పరిగెత్తిన రాజుగారు 2 గొర్రె పిల్లలు పుచ్చుకుని వెనక్కి తిరిగి వచ్చేసరికి ఏముంది, గొర్రె పిల్లలు ఉన్నాయి, ఊర్వశి లేదు. దాంతో మతిపోయిందట ఆయనకి. తర్వాత ఏమైంది, ఇక అట్లా ఆమె కోసం వెతుకుతూ ఉండేవాడు, మతిపోయిన వాళ్ళకి అలా తిరుగుతూ ఉండేవాడట. రాజ్యాన్ని వదిలేశాడు. ఇప్పుడు కురుక్షేత్రానికి చేరి అక్కడ సరస్సులో చెలికత్తలతో ఉన్న ఊర్వశిని చూసి పరమానందంతో ఆమెను కౌగలించుకున్నట్ట, ఆవేశంతో అన్నట్ట, పువ్వు తాబీలాగా కలిసున్నాం మన ఇద్దరము, నువ్వు నన్ను విడిచిపోవటం కుదురుతుందా, ఆ రోజు నుంచి నేను ఉన్మత్తుడిని అయిపోయాను, అదృష్టవశాత్తు నాకు కనిపించావు, నన్ను కాపాడు, నాతో ఉండు అని బతిమలాడాడట. ఈ పురూరవుడి మాటలు విని జాలిపడిన ఊర్వశి, రాజా, ఎదురులేక ఈ జగమంతా ఏలే రాజువి, ఇలా దీనావస్థకి చిక్కేవంటే దైవ సంకల్పం అనుకోవాలి, సరే నేను నీతోటి ఇవాళ ఉంటానని ఆ రాత్రి ఆయనతోటే ఉందట. అయితే తెల్లవారు చెప్పింది, నేను ఈ పూట గర్భవతినయ్యాను, అచిరకాలంలో చక్కటి కుమారుడు కలుగుతాడు, ఆ సమయానికి నువ్వు మళ్ళీ రా, నువ్వు నీ రాజ్యంలోనే ఉండవు, దయచేస్తావు కదా, అప్పుడు వస్తావు కదా అని రాజుని సంతోషపెట్టి, నేను నీతోనే ఉన్నాననుకో, నేను ఎలాగో గర్భవతిని, నేను కొంచెం ఏకాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉండాలి కాబట్టి నువ్వు వెళ్ళిపోమంది. అప్పుడు ఆయన నగరానికి వెళ్ళిపోతే ఈవిడ తన చెలికత్తెలకి ఈ విషయం అంతా చెప్పిందట. చెప్పేసరికి చెలికత్తెలు అన్నారు, 2వ మన్మధుడిలాగా ఉన్నాడు, అసలు ఆయన చూడంగానే మాకు కూడా మనసు చెలించింది, అలాంటి వాడిని నువ్వు ఎందుకు వదిలిపెట్టాలి, నువ్వు మరికొంతకాలం ఈ రాజును సంతోషపెడుతూ అతనితోటి ఉండమంటే ఈవిడేం చేసింది, సరేనని మళ్ళీ రాజుగారి దగ్గరికి పురూరవుడి దగ్గరికి వచ్చేసిందట. కొంతకాలానికి కుమారుడు కలిగాడట. వరుసగా 5 కుమారులు కలిగారు. అయితే ఈ విశ్వావసుడనే గంధర్వుడు మొదట గొర్రె పిల్లల్ని ఎత్తుకుపోయి ఊర్వశిని ఎడబాటు కల్పించాడు కదా, అతను కొంతమంది గంధర్వులతోటి ఇతని దగ్గరకు వచ్చి, రాజా, నీకు ఊర్వశికి ఎడబాటు కలిగించి ఎన్నో బాధలు పెట్టాము నిన్ను, అవన్నీ మర్చిపో, నీకు ఒక వరం ఇస్తాము, కోరుకోమన్నట్ట. అప్పుడు ఈయన ఏమడిగాడు, శత్రుభీకరమైన పరాక్రమము, రథగజ తురగాది సమృద్ధమైన రాజసంపద, ఇంద్రియాలని జయించే శక్తి,
మిత్రులను, బంధువులను, దీనులను ఆదరంగా పోషించగలిగేటువంటి ఆర్థిక స్థితి, ఊర్వశితోటి సహజీవన సౌఖ్యము ఇలా కోరుకుంటే ఆ విశ్వావసువు తథాస్తు అని ఒక అగ్నికుండికని ఇచ్చాడట. ఇచ్చి దీంట్లో ఉన్నటువంటి అగ్నిని 3 భాగాలుగా చేసి యజ్ఞం చేస్తే నీ కోరికలన్నీ నెరవేరుతాయి చెప్పేశారు కదా. ఈ రాజుగారు అది అగ్నికుండికని పక్కన పెట్టుకున్నాడట. అయ్యో వరం కోరుకో అని గంధర్వులు అనగానే ఈ అగ్నికుండికని అడిగి తీసుకున్నాను. ఊర్వశిని నాకు ఇచ్చేయండి అని అనలేకపోయాను. ఇంకా యజ్ఞాలు కొండన్నవి ఏంటి, ఆమె మీద అపరిమితమైన ప్రేమ కలిగి ఉన్నవాడిని, నాకు ఊర్వశే కావాలని నేను ఎందుకు కోరుకోలేదు అని చాలా ఆలోచించుకుంటూ ఇక నేను ఇక్కడ ఉండనని ఆ అగ్నికుండికని ఏం చేశాడు, అక్కడెక్కడో పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాడట. అడవిలో వదిలేశాడు. ఆయనకి అంటే మనసు పరిపరి విధాల పోవటం మానవులకి ఇలాగే ఉంటుంది. తీసుకుంటే ఎందుకు తీసుకున్నావా అనిపిస్తుంది, వదిలేస్తే ఎందుకు వదిలేసామా అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాక ఆయనకు అనిపించింది తెల్లవారుజామున మెలకు వచ్చేసరికి అయ్యో ఎంత తెలివి తక్కువతాను, గంధర్వులు ఇచ్చిన అగ్నికుండికని అక్కడే వదిలిపెట్టానే, పోయేది తీసుకొచ్చి దాంతో యజ్ఞం చేస్తానని అగ్నికుండిక కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. రాత్రి ఒక ఊహ వచ్చింది, తెల్లవారేసరికి ఊహ మారింది. మన ఊహలు మారుతాయి కానీ విషయాలు కూడా అవే మారిపోతాయి కదా. మన ఊహ ఎట్టా మారిందో విషయం కూడా మారిపోతుంది. అక్కడికి వెళ్ళేసరికల్లా ఏమైంది, ఆ అడవిలో ఆ అగ్నికుండిక లేదు. ఏ కుండాన్నైతే వాళ్ళు ఇచ్చారో దాంట్లో ఆ అగ్నిని పెట్టి అది ఎక్కడ కనిపించాలి. అటు ఇటు వెతికి చూస్తే ఒక జమ్మి చెట్టు, ఒక రావి మొక్క, దాంట్లో ఒక రావి మొక్క కనపడ్డాయిట. అప్పుడు ఏమనుకున్నాడు, ఓ ఆ అగ్ని ఈ చెట్టుగా మారి ఉంటుందని మునులను రప్పించి ఏం చేశాడట, ఈ వేదమాతృకమైన మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ చెట్టుని నరకడానికి సంసిద్ధుడయ్యాడు. ఆ పని కాగానే ఆ మంత్రాక్షరాల సంఖ్యతో సరైన అంగుళాల నిడుపున అరణిని కల్పించి అగ్నిని సృష్టించి అందరూ అద్భుతంగా ఉంది అని చెప్పేటువంటి యజ్ఞాన్ని నెరవేర్చాడు. దాని ఫలితంగా ఊర్వశి అతని సొంతమైంది. అలా కోరిక తీర్చుకుని అన్ని లోకాల్లోనూ ఊర్వశితోటి విహరిస్తూ వచ్చి రాజ్యాన్ని నీతియుక్తంగా జనరంజకంగా పరిపాలిస్తూ ఉన్నాడు. దీంతో ఊర్వశి పురూరవ సంవాదము పూర్తయిందండి. ఈరోజు దీంతో సమాప్తం. రేపు ఉదయం మళ్ళీ తరువాయి భాగంలో కలుసుకుందాము. నమస్కారం.